సమ్మర్ స్టార్ట్ అయిందంటే చాలు మహేష్ బాబు విహారయాత్రకు వెళ్ళిపోతాడు. ప్రతి ఏటా ఇదే జరుగుతోంది. అయితే రాజమౌళి సినిమా అనేసరికి మహేష్ మారతాడని, తనకు సెలవులు దక్కే ఛాన్స్ ఉండదని అనుకున్నారంతా. కానీ మహేష్ మారలేదు. రాజమౌళి సినిమా అయితేనేం బ్రేకే, సెలవులు సెలవులే అంటున్నాడట. ఇటీవలే షూటింగ్ గ్యాప్లో ఓ ట్రిప్ కూడా వేసొచ్చారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఆ సినిమాకు బ్రేక్ వచ్చిందట. అది కూడా సమ్మర్ హాలిడేస్ కోసమట. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో ఈ సినిమా కోసం ఓ పాటను తెరకెక్కించారు. మహేష్, ప్రియాంక చోప్రా ఈ షూట్లో పాల్గొన్నారు. అయితే ఈ షెడ్యూల్ పూర్తవడంతో నెక్స్ట్ షెడ్యూల్కు 40 రోజుల పాటు బ్రేక్ ఇచ్చారట రాజమౌళి. తిరిగి జూన్ 10న షూటింగ్ మొదలు కానుందట. ఈసారి వారణాసి సెట్లో కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తారట. ఈ సెట్కు సంబంధించిన పనులు ఇప్పుడు శరవేగంగా సాగుతున్నాయి. ఈ 40 రోజులు మహేష్ విదేశాలకు వెళ్లే ఛాన్స్ ఉంది. రాజమౌళి కూడా విహారయాత్రకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ముందుగా ఈ మూవీని 2026లో విడుదల చేస్తారని అనుకున్నారు. కానీ 2027 వరకు ఆగక తప్పదని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ నెగిటివ్ రోల్లో నటిస్తుండగా కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఇక నానా పటేకర్ ఓ కీలకమైన పాత్ర పోషిస్తున్నట్టు వార్తలొచ్చాయి. అయితే చిత్ర బృందం ఇంకా ఖరారు చేయలేదు. ఇక ఓ భారీ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్గా ప్రస్తుతానికి SSMB 29 అనే వర్కింగ్ టైటిల్తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు జక్కన్న. ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా సెట్స్ మీదకు వెళ్లిన ఈ ప్రాజెక్ట్ ఒడిశాలో, హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంది. నెక్స్ట్ షెడ్యూల్ కోసం యూనిట్ అంతా ఆఫ్రికా అడవులకు బయలుదేరునున్నట్టు వార్తలొస్తున్నాయి. రాజమౌళి కెరీర్లోనే కాదు, ఇండియన్ సినిమాలో హైయెస్ట్ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ నుంచి ఎలాంటి లీకులు లేకుండా జాగ్రత్త పడుతున్నాడు రాజమౌళి. కానీ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు మాత్రం లీక్ అవుతూనే ఉన్నాయి. ప్రధాన నటీనటుల వివరాలు, షూటింగ్ సంగతులు బయటకు వెళ్తుండడంతో రాజమౌళి చాలా సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే లేటెస్ట్గా మహేష్ బాబు కొత్త లుక్ ఫోటోలు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. పొడవాటి ఉంగరాల జుట్టుతో స్టన్నింగ్ లుక్లో దర్శనమిచ్చాడు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇవి చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. షేర్ హాలీవుడ్ హీరో అంటూ తమ హ్యాండిల్స్లో ఫోటోలు షేర్ చేస్తున్నారు. మహేష్ ఒక రెస్టారెంట్ లాన్లో భార్య నమ్రత తన స్నేహితుడితో మాట్లాడుతూ ఉండడం ఈ ఫోటోల్లో కనిపించింది. ఇక గత చాలా సినిమాల్లో ఒకేలాంటి లుక్తో మెయింటైన్ చేసే మహేష్ బాబు SSMB 29 కోసం తన జుట్టును పొడవుగా పెంచాడు. జక్కన్న క్రియేటివ్ యూనివర్స్తో రూపొందుతున్న ఈ మెగా స్పెక్టేకల్ హాలీవుడ్ సినిమా రేంజ్ దృశ్యాలను తలపించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఒడిశా షెడ్యూల్ నుంచి లీక్ అయిన మహేష్, పృథ్వీరాజ్ సుకుమారన్ సీన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో జక్కన్న అప్పట్లోనే సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. సెట్స్లో మొబైల్ ఫోన్ల వాడకంపై కఠినమైన నియమాలను అమలు చేశారు. ప్రధాన నటులు మహేష్, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా ఈ షెడ్యూల్లో పాల్గొన్నారు. నిజానికి ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ మూవీలో నటిస్తున్నారనే విషయాన్ని రాజమౌళి టీం అఫీషియల్గా ప్రకటించలేదు. అనౌన్స్ చేయకముందే మ్యాటర్ బయటకు వచ్చేసింది. దీంతో ఈ లీకులపై రాజమౌళికి చాలా కోపం వచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే హిట్ 3 ఈవెంట్లో రాజమౌళి SSMB 29 అప్డేట్ ఇస్తారని మహేష్ బాబు ఫ్యాన్స్ భావించారు. కానీ జక్కన్న ఏమీ మాట్లాడలేదు. ఎప్పుడో పట్టాలెక్కే మహాభారతం ప్రాజెక్టు గురించి మాట్లాడాడు. కానీ ప్రస్తుతం షూటింగ్ చేస్తున్న సినిమాపై మౌనం వహించారు. యాంకర్ సుమ అడిగినా నవ్వి ఊరుకున్నారు. ఎప్పటిలాగే మౌనం వహించారు. షూటింగ్ స్టార్ట్ చేయకముందే కథంతా చెప్పేయడం రాజమౌళికి అలవాటు. RRR మూవీకి కూడా అదే ఫాలో అయ్యారు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ వచ్చారు. మరి ఈసారి ఏమైంది? ఈ మౌనం వెనుక వ్యూహం ఏంటి అనేది చూడాలి. మహేష్ బాబుతో గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేస్తున్నట్టు రాజమౌళి గతంలోనే క్లారిటీ ఇచ్చారు. ఇండియానా జోన్స్ తరహాలో ఉంటుందని, భారతీయ మూలాలతో ఉంటుందని తెలిపారు. జక్కన్న ఎప్పుడైతే ఈ ప్రాజెక్టుపై నోరు విప్పారో అప్పటి నుంచే అంచనాలు భారీగా పెరిగిపోయాయి.